ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి వైసీపీ కేడర్ విశాఖలో సమావేశమైంది. ఎండాడ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన నేతలు ఒకరంటే ఒకరికి పొసగలేనట్లే కనిపించారు. పార్టీ కేడర్లో ఓటమి పట్ల నెలకొన్న అసంతృప్తులు, వర్గ విభేదాలు, ఎత్తుపొడుపు మాటలు ఈ సమావేశంలో కనిపించాయి. వైసీపీలో స్థానికేతరుల పెత్తనం వల్లే పార్టీ ఘోరంగా దెబ్బతిందనే అభిప్రాయాన్ని కొందరు వెలుబుచ్చారు. మాజీ మంత్రి అమర్నాథ్, దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మినహా పెద్ద స్థాయి నాయకులెవరూ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణను సమావేశానికి డుమ్మా కొట్టారు. పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లపై ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నామని నాయకులు మనసులో మాటని బాహటంగా వెళ్లగక్కారు. ఓటమి తీవ్ర అవమానకరమని, ప్రజల్లోకి వెళ్లాలంటేనే సిగ్గేస్తుందన్నారు ఒక నేత. ఇదే క్రమంలో కూటమిని గెలిపించి తాము తప్పు చేశామనే భావన వచ్చేలా చేయాలనే వ్యూహ రచనకు వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియాను చూసి కొందరు నేతలు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లోపాలను ఎత్తి చూపించే వారి గొంతు వినిపించకుండా జగన్ భజన పరులు కొందరు జై జగన్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. కాగా ఆ పార్టీ 3 జిల్లాల ఇన్ఛార్జ్ డాక్టర్ తుల్లి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను, వాస్తవ పరిస్థితులను అధినేతకు చేరనివ్వకుండా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి వ్యవహరించబట్టే పార్టీ పూర్తిగా దెబ్బతిందని వాపోయారు. అయితే వీటిని తోసిపుచ్చుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చి ఇది కేవలం తాత్కాలికమైన అలజడని, క్రమంగా సద్దుమణుగుతుందని సర్ది చెప్పారు. జగనన్న, మీకు నమస్కారాలు. దిగడ మీరు ఎంతో కష్టపడి 14 సంవత్సరాల వరకు కష్టపడి మనం ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం. మీతో పాటు మేము కష్టపడి రేయనగా పగలనక ఎంతో కష్టపడి నిలబెట్టుకొని 151 సీట్లు తెచ్చుకున్న రోజున మేము ఎంతో ఆనందించాం. మా అన్న గెలిచాడు, మా రాజశేఖర రెడ్డి గెలిచాడు అని చెప్పేసి. కానీ అది పట్టుమని 30 ఏళ్ళు నువ్వు పాలిస్తావు అని అనుకునే నమ్మకాలు మాకు ఉన్నాయి. కానీ అనుకోకుండా కొంతమంది నీ దగ్గర దాకా రానియకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసి పార్టీని నిర్వీర్యం చేశారు. ఈ రోజు వరకు నీకన్నా నువ్వు నన్ను చంద్ర అని ఆత్మీయంగా పిలిచినప్పుడల్లా కష్టం అంతా మర్చిపోతాను. కానీ ఈ రోజు మా పరిస్థితి దయనీయమైన రోడ్ల మీద పడిపోయే పరిస్థితికి వచ్చేసాం. ఎంతో చదువుకొని నీ వెనకాల తిరిగి మేము ఇంత కష్టపడి నీ వెనకాల మళ్ళీ ఇంకొకసారి మనం గెలవాలి అని అంటే ముందు చాలా ప్రక్షాళన జరగాలన్న. ముందుగా అసలు ఈ ఎంప్లాయీస్ని అందరి విషయంలో అడుగు, ముఖ్యంగా ధనంజయ రెడ్డి కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే ఈ నాయకులు ఎంతో విశాఖపట్నంలో ఉన్న నాయకులు కూడా ఎక్కువ మంది భజనాపరులకి, భజన చేస్తున్న వాళ్ళకి తీసుకొని వచ్చి పదవులు ఇచ్చారు. వాళ్ళ వెనకాల తిప్పుకున్నారు, పనులు చేయించారు. అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరాలు ఎక్కించుకొని ఫస్ట్ నుండి పార్టీ కష్టపడిన వాళ్ళని మమ్మల్ని తొక్కేసేసి ఎందుకు పనికి రాకుండా చేశారన్న. ఈ రోజున మేము చెప్తా ఉన్నామన్నా, మేము ఎక్కడికి వెళ్ళాలని మాకేం ఉద్దేశం ఏమి లేదన్న. కానీ మా బాధ చెప్తా ఉంటే ఒక్కొక్కడు ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. నువ్వు రావాలన్నా, బయటికి రావాలి, వచ్చి కార్యకర్తలేనన్నా ఏ పార్టీకైనా సరే ముఖ్యం అన్న. కానీ ఏ రోజైతే నీ కార్యకర్తలకి నీకు లింకు కట్ అయిపోయిందో ఆ రోజే మనకి చాలా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. మాట్లాడితే నిన్ను కలవాలంటే కలవలేం, రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద కలవలేం, ఎక్కడికన్నా వచ్చి బాధలు చెప్పుకుందాం అంటే కలవలేం. ఎన్నోసార్లు చెప్పాం. అన్న నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నప్పుడు కూడా నువ్వు ఈసారి పని చేయి, సుధాకర్కి నీకు టికెట్ ఇస్తున్నాను పని చేయి అని చెప్పారు. కానీ ఆయన గెలవడన్నా అని చెప్పి ఈరోజు ఆయన ఎక్కడ ఉన్నాడన్నా? తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మా వాటి మిమ్మల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నాం, వైఎస్ఆర్ని నమ్ముకున్నాం అన్నాను. ఆయన సీఎం కాకముందు నుండి నేను తిరుగుతా ఉన్నానమ్మా. అప్పుడు నుండి తిరుగుతా నీతో పాటు తిరుగుతాను. ఇంకా మేము సత్యాంతవరం నీతో పాటే ఉంటాం, అందులో మటుకు నో డౌట్. మంత్రులు బూతులు మాట్లాడారంటే ఎవరో ఒకరిద్దరు మాట్లాడారు తప్పించి అందరూ కాదు. చాలామంది న్యాయంగానే మాట్లాడారు. కాకపోతే అవతల వాళ్ళు కూడా వాళ్ళకి ఇండివిజువల్గా గ్రూపులో మెసేజ్లు పెట్టడం, వాళ్ళ భార్యాభర్తల్ని, వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు తప్పించి కావాలని ఏ నాయకుడు కూడా ఎవరిని చేయలేదు. వంశీని కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేశారు, రోజా కానీ వీళ్ళందరినీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీకి డ్యామేజ్ అయిన విషయం ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు. పార్టీకి డ్యామేజ్ అయింది, అది పార్టీకి డ్యామేజ్ అయింది కాబట్టి ఇవాళ రివ్యూలన్నీ చేసుకుంటున్నారు. రివ్యూలు చేసి దాన్ని ఏ విధంగా దాన్ని నష్ట నివారణ ఏ విధంగా చేయాలని నాయకులు ఆలోచిస్తున్నారు. ఇది కొన్నాళ్ళు తాత్కాలికంగా ఈ ఓటమంది కొన్నాళ్ళు తాత్కాలికంగా ఉంటుంది అంతే తప్పించి నెల రోజుల్లోనే అన్నీ జరిగిపోవాలంటే లేదు. వేచి చూడాలి. మనం పార్టీని బతికించుకోవడానికి వేచి చూడాలి అంతే తప్పించి ఆవేశపడిపోయి ఏదో మనం చేస్తానంటే కుదరదు. ఇది నాయకుడికి అన్నీ తెలుసును. కాకపోతే ఏంటంటే ఆయన ప్రజలను బాగా నమ్మారు. ఆ ప్రజలు నమ్మడం వల్ల కొంత నెగిటివ్ ప్రజలకి ఆయనకి మధ్య చాలా మంది మధ్యవర్తులు దూరి పార్టీకి నష్టం చేకూర్చారన్నది అందరి నుండి వినిపిస్తుంది.
సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు దాన్ని మీరు ప్రజలకి ఆ నాయకుడికి మధ్యలో ఎవరు దూరలేదండి. ప్రజలకి 2,70,000 కోట్లు ప్రజలకి నేరుగా ఆయన వేశాడు. ప్రజలకి 2,70,000 కోట్లు నేరుగా వేశాడు. వాళ్ళందరూ ప్రజలు మన వాళ్ళే, ప్రజలు మంచి చేస్తే మనకి ఎప్పుడు కాపాడుతారనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ కొంత మధ్యలో కొంత అవగాహన లోపం జరిగింది. కొంతమంది కార్యకర్తలు ఏంటి మాకేం చేయట్లేదు వాళ్ళు కొంతమంది బాధపడడం, మనస్తాపం చెందడం, అంతే తప్పించి కొన్ని జరిగాయి, పొరపాట్లు జరగడం కూడా జరిగాయి. అది కానీ అది ఒకటే కారణం కాదు. కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటుంది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది. సరే వారు ఏం కోరుకున్నారు, దేనివల్ల ఇబ్బందులు వచ్చాయనేటువంటిది అది మా సమీక్షల్లో మా నాయకులు, కార్యకర్తల తాలూకు అభిప్రాయాల్లో దాని మీద మరింత స్పష్టత వస్తుంది. కాబట్టి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా మా నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం.